హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు మీటర్లు ఉన్నవారి ఇళ్లకు సంబంధించి ఎవరైతే కరెంటు మీటర్లు కలిగి ఉన్నారో వీరందరికీ సంబంధించి ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పారు. అయితే ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ కూడా ఫాలో అవుతుండండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు మీటర్లు యూజ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఇది ఒక గుడ్ న్యూస్ లాంటిదే. అయితే ఆ గుడ్ న్యూస్ ఏంటి, దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చిందండి. ఈ నోటిఫికేషన్లో మనకి ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు ఏంటనేది మీకు ఆ నోటిఫికేషన్ చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఇదండి నోటిఫికేషన్. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ కరెంటు మీటర్లు ఉన్న వారికి సంబంధించి ఇక్కడ విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పారైతే మంత్రి గారు. ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి 2 ఏళ్ల కాలంలో ₹1 కూడా విద్యుత్ ఛార్జీలు అనేది పెంచలేదని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. వచ్చే 3 ఏళ్లలోనూ ఎటువంటి విద్యుత్ ఛార్జీలు పెంపులు అదనంగా భారాలు ఉండవని చెప్పేసి ఆయనైతే హామీ ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో ఇది మనం పక్కన పెడితే ఇవన్నీ మనకు అనవసరం. ఆర్థికంగా దెబ్బతీసే విద్యుత్ వ్యవస్థ మనుగడకు ముప్పు అయితే తెచ్చారన్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇక కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు అయితే ఇక్కడ ప్రెస్ నోట్ శుక్రవారం అయితే ఈరోజు మనకు నోట్ విడుదల చేశారు. ఇక్కడ వైసీపీ ప్రభుత్వానికి సంబంధించి కొన్ని ఆరోపణలు, అలాగే అప్పుడు ప్రభుత్వం 13 పైసలు ట్రూ అప్ డౌన్ అమలు చేసిన ఏకైక ప్రభుత్వం తమదేనని చెప్పేసి పేర్కొన్నారు. ఇక వైసీపీకి సంబంధించి ఇక్కడ కూటమి ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ రంగాన్ని ఆర్థిక బలోపేతం చేస్తూనే వినియోగదారులపై అదనపు భారాన్ని మోపకుండా చర్యలు చేపడబోతున్నామని చెప్పేసి వివరించారు. రాష్ట్రంలోని విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం ద్వారా ఇతర రాష్ట్రాల నుండి విద్యుత్ కొనుగోలును గణనీయంగా తగ్గించామని చెప్పేసి మంత్రి గొట్టిపాటి ఈ సందర్భంగా తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని సంప్రదాయేతర ఇంధనంలో రంగంలో 160 గిగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టినటువంటి పీఎం సూర్యాఘర్ ద్వారా కూడా రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ అలాగే కుటుంబాలకు 6 లక్షల సోలార్ కనెక్షన్లు ఉచితంగా అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి వెల్లడించారు. అలాగే ఆర్డీఎస్ఎస్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యుత్ మౌలిక సదుపాయాలను కూడా మరింత బలోపేతం చేస్తున్నామని చెప్పేసి చెప్పారు. అలాగే ట్రాన్స్మిషన్ నష్టాలను తగ్గించడంతో పాటుగా విద్యుత్ సరఫరా నాణ్యతను కూడా అయితే మెరుగుపరిచేందుకు పెద్ద ఎత్తున ఇక్కడ సబ్స్టేషన్లు ట్రాన్స్మిషన్ లైన్ల నిర్మాణం చేపడుతున్నామని చెప్పేసి మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు అయితే తెలిపారు. దీంతో విద్యుత్ అంతరాయాలు, లో వోల్టేజ్ సమస్యలకు గణనీయంగా తగ్గుతాయని చెప్పేసి ఈ ప్రకటనలో అయితే మనకు మంత్రి గొట్టిపాటి గారు అయితే స్పష్టం చేశారు. ఫ్రెండ్స్, చూసారు కదా, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ మీటర్లు అనగా కరెంటు మీటర్లు ఎవరైతే యూజ్ చేస్తున్నారో కరెంటు వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి లో వోల్టేజ్ సమస్యలు కానివచ్చు, అలాగే విద్యుత్కు సంబంధించినటువంటి అంతరాయాలు అంటే కరెంటు కట్ చేయడము మళ్ళీ ఇవ్వడము ఇలాంటి అంతరాయాలు, అలాగే లో వోల్టేజ్ అంతరాయాలు కూడా అయితే ఇక్కడ మనకు గణనీయంగా తగ్గించారని చెప్పేసి కూడా అయితే ఇక్కడ మంత్రి గారు చెబుతున్నారు. అలాగే విద్యుత్కు సంబంధించి ఏంటంటే ఛార్జీలు అనేది పెంచే ఛాన్సే లేదు. ఏవైతే విద్యుత్ బిల్లులు ఉన్నాయో ఇప్పుడు ఏదైతే మీకు అమల్లో ఉన్నాయో అవే మీకు కంటిన్యూగా అయితే ఉంటాయి. విద్యుత్ బిల్లులు అనేది పెంచే ఉద్దేశమే ప్రభుత్వంకి లేదని చెప్పేసి ఇక్కడ మంత్రి గారు అయితే చెబుతున్నారండి. ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను ఫాలో అవుతుండండి. ప్రభుత్వం నుండి ఎలాంటి అప్డేట్ వచ్చినా కంపల్సరీగా తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.